హై అందరికీ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎగ్ డ్రాప్ కర్రీ అండి. ఎప్పుడు మనం ఎగ్ డ్రాప్ కర్రీ ఆనియన్ టొమాటోతో చేస్తాం కదా, ఈసారి ఇలా ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ప్యాన్లో కొంచెం ఆయిల్, చిన్న సైజు ఆనియన్, జీలకర్ర ఆవాలు వేసి చిన్న సైజు ఆనియను, అలాగే కొంచెం కరివేపాకు వేసేయండి. అది కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్టు, పసుపు, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, సన్నగా కట్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. సాల్ట్ వేసి సిమ్లో పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది. అలాగే 2 పండు టమాటాలు కూడా వేయండి. నార్మల్ ఆనియన్ టమాటా కానీ ఇలా స్ప్రింగ్ ఆనియన్తో చేస్తే టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా తిన్న ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా మంచిగా మగ్గిన తర్వాతకి సాల్ట్, కారం, ధనియా పౌడర్, అలాగే గరం మసాలా వేసేయండి. ఆయిల్ అంతా బయటికి వచ్చేయాలి. కొంచెం లేట్గా మనకి ఇది మగ్గుతుంది. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది, లేదంటే కొంచెం లేట్గా మగ్గుతుంది. ఇది మగ్గినాక హాట్ వాటర్ వేసేయండి. నార్మల్ వాటర్ కన్నా హాట్ వాటర్ వేస్తే మంచిగా ఉడికిపోయి గ్రేవీ కూడా బాగా వచ్చేస్తుంది. ఇంకా మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని ఇందులో డ్రాప్ చేయండి. మూత పెట్టేయండి. డ్రాప్ చేయగానే మూత పెట్టేసేయండి. తర్వాతకి ఇలా ఫ్లిప్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వకుండా ఎగ్ వచ్చేస్తుంది. ఇంకా వాటరీగా గ్రేవీగా కావాలంటే ఒక ఫ్యూ మినిట్స్, ఒక హాఫ్ మినిట్ ఉంచి మొత్తం స్టవ్ ఆఫ్ చేయండి. లేదంటే ఇలా కొంచెం దగ్గరగా, అంటే ముద్ద కర్రీలాగా బాగుంటుంది. ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చింది కదా, ఎగ్గుతోటే రైస్ మొత్తం తినేసేయొచ్చండి. అంత బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్ తిన్న ఫీలింగే ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్ ఎగ్ డ్రాప్ కర్రీ కన్నా ఈ స్ప్రింగ్ ఆనియన్తో చేసింది చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో ఒక్క ఎగ్ వేసుకొని కొంచెం అంత గ్రేవీ వేసుకొని ఒక్కొక్క బయటికి కొద్దిగా ఎగ్ పెట్టేసుకొని తింటే సూపర్ ఉంటుంది.